ఎమ్మెల్సీగా చాలా పోరాటాలు చేశారు. అదే మీరు ఎమ్మెల్సీగా పోరాటాలు ఎక్కువ చేసింది జగన్ గవర్నమెంట్‌లో. సో మరి జగన్ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదా పోరాటం? అంటే వాస్తవం చెప్పాలనంటే మోస్ట్ అన్‌డెమోక్రటిక్. ఈవేళ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికార అనంతర పరిస్థితి చూసుకున్నట్లయితే అతని పరిపాలన అర్థం కానిటువంటి వాడికి ఎప్పుడైనా అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగని మాకేమి టీడీపీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా ఏమీ వీళ్ళ పెద్ద తేడాలు ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇది మరీ అన్యాయం. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విధానాలన్నీ కూడా ఇంత మోస్ట్ అన్‌డెమోక్రటిక్. ఒకే ఒక్కడి కేంద్రంగా లేకు 4-5 కేంద్రంగా చేసుకుని అస్తవ్యస్తమైనటువంటి విధానాలు. ఎవరికి మేలు జరిగిందని అంటే ఆ 7-9 సంక్షేమ పథకాలు మిగతా అన్ని పథకాలు రద్దు చేసి ఆ 9 చుట్టూ తిప్పి ప్రతిదాన్ని విపరీతమైనటువంటి రాజకీయ ప్రచారం. అర్థమైంది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో మధ్యాహ్న భోజన పథకం ఉంది. అర్థమైంది. ఉదాహరణ చెప్తాను. మధ్యాహ్న భోజన పథకం ఈ మెనూ మార్చేసి ఇవి చూసారా ఎంత గొప్ప భోజనం పెట్టేస్తున్నామో ఈ దళితులకి బీసీలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే వాడికి అన్నాడు. ₹1 పెంచలేదు, మెనూ మార్చాడు, గొప్పగా భోజనం పెట్టేస్తామని చెప్పి పెద్ద రాజకీయ ప్రచారం చేసుకున్నాడు. అయితే సగానమని తక్కువ తిన్నా అందరూ తిన్నట్టు మీ లెక్క చూపించాల్సిందని చెప్పి ఆదేశాడు. అందరూ తినకపోతే వాళ్ళకి సోకాల్ నోటీసులు ఇచ్చాడు. కానీ ఏమిటిది? అది పెద్ద అవినీతి కదా. 50 మంది తిన్నారు, 100 మంది తిన్నారని లెక్కలు చూపించడం అంటే ఫ్రాడ్ కదా. అది పరిస్థితి. ఇక తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో రకరకాలైన ఇష్టారాజ్యంగా పెట్టినటువంటి వ్యవహారాలు, అలాగే 6 రకాల స్కూళ్ళు విధ్వంసం డిస్ట్రక్షన్ చేయడం వ్యవహారం. ఎవరితోటి ఒక డెమోక్రటిక్ డిస్కషన్ ఏమీ లేదు. ఇది పరిస్థితి. అలాగే ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఎంప్లాయీస్ సంబంధించి నేను అధికారంలో వస్తే డిఏ సకాలంలో అన్నాడు, పిఆర్సీ సకాలంలో అన్నాడు, మంచి పిఆర్సీ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పెంపుదల అన్నాడు, రెగ్యులరేషన్ అన్నాడు, సిపిఎస్ రద్దన్నాడు వారం రోజుల్లో. ఇక ఆయన రోడ్డు మీద ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి ఆ వీడియోలు అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఆ వీడియోలు రీప్లేస్ చేసుకుని నవ్వి వ్యవహారం చేసి వీడంతా కూడా ఎన్నికల కోసమే ఈ మాటలు చెప్పాడు. ప్రజల మీద ప్రేమ కాదు, ఉద్యోగుల మీద ప్రేమ కాదు, ఎన్నికల కోసమే, ఎన్నికల విజయాల కోసమే అంత మాటలు చెప్పి 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయకుండా ఎగనామం పెట్టి వ్యవహారం చేసినటువంటి పరిస్థితులు. ఈ విధానాల మీద ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్, అది బిల్లులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రశ్నోత్తరాలు కావచ్చు, ఏ రకమైనటువంటి లేకుంటే బయట కావచ్చు, మీడియా పాయింట్లో కావచ్చు, ఈ అన్ని విషయాల మీద అందుకనే మేము తీవ్ర స్థాయిలో గళమెత్తడం జరిగింది. అది పోలవరం నిర్వాసులు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, చెప్పిన దానికి చేసిన దానికి లెక్కలు అబద్ధాలు అన్నమాట. అది పరిస్థితి. కౌన్సిల్నే తప్పుదారి పట్టించేటువంటి పద్ధతిలో ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అన్నాడు. అది పరిస్థితి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. అది పరిస్థితి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి క్రిటిసిజం కాదు, వాళ్ళ మంత్రులు వాళ్ళు మాట్లాడే వ్యక్తిగత క్రిటిసిజం కాదు, మనది విధానపరమైనటువంటి క్రిటిసిజం. పాలకపక్షం ప్రతిపక్షం వైపు కాకుండా ఒక ప్రజాపక్షంగా, ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్గా ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. ఎప్పుడు చెప్పాలో చెప్పాల్సిన ప్రతి సందర్భంలో మాట చెప్పాం, చెప్పాల్సిన చోట చెప్పాం, లోపల చెప్పాం, బయట చెప్పాం, ఏం మేనమేషాలు లేకుండా వీటికి ఆరేసాం. నువ్వు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అనేటువంటి పద్ధతిలో ఆ రకంగా. అందువల్ల వాళ్ళ సోషల్ మీడియా ఉంది, వ్యవహారం ఉంది, కాలు తీసేస్తాం, కన్ను తీసేస్తాం, ఇది తీసేస్తాం, ఆ రాజకీయ వ్యవహారాలు ఉన్నాయి. అయినా నేను కూడా ఈ వ్యవహారాలకి అయితే ఎందుకు వాళ్ళు ఆ రకంగా భరించాల్సిన పరిస్థితి శాసనమండలి లోపల కానీ బయట కానీ మనం చెప్పే వాస్తవాలు. మీ నాయుడు చెప్పింది కదా మేము అడుగుతున్నాం, మీ నాయుడు చెప్పింది చేయలేదే కదా అడుగుతున్నాం, మీ నాయుడు చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నాడని కదా మేము అడిగాం, మేము నిలదీస్తున్నాం. అందువల్ల ఆ రకమైన పద్ధతులు ప్రజా ఉద్యమాల మీద ఎంత నిర్బంధం, నేను 40 ఏళ్ళ ఉద్యమ జీవితంలో ప్రజా ఉద్యమాల మీద ఎంత నిర్బంధాన్ని ఎన్నడూ చూడలేదు. అది పరిస్థితి. అలా హౌస్ అరెస్ట్ బయటికి రాకుండా వాళ్ళ రాజ్యాంగం ఏమైపోయింది. అందుకనే కౌన్సిల్ గురించి చెప్పాను. ఎవరి రాజ్యాంగం అమలు జరుగుతుంది? ఇక్కడ మోడీ రాజ్యాంగం అమలు జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అవుతుందా? భారత రాజ్యాంగం అమలు జరుగుతుందా? ఎవరి రాజ్యాంగం అమలు జరుగుతుంది? మీకేనా హక్కులు రోడ్డు మీద తిరగడానికి, రాజకీయ అధికారం కోసం ధర్నాలు చేయడానికి, నిరాదీక్ష చేయడానికి? అది ఉద్యోగం చేసే తప్ప, నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయబడి తప్ప
అది నిరసన హక్కు ఉందా లేదా? ఏమిటి ఇది పరిస్థితి ఏమిటి? అసలు ఈ లా అండ్ ఆర్డర్ ఏంటి అసలు అని చెప్పి ఆ పరిపాలన బట్టే, ఆ దుర్మార్గం పరిపాలన బట్టే మేము కూడా అంత అగ్రెసివ్గా ప్రజా సంఘాల తరఫున, ప్రజా ఉద్యమాల తరఫున మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల దీనిని ఈ పాలకుల్ని లా అండ్ ఆర్డర్ చూసి భయపడి వ్యవహరించే